అందరూ ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉన్నారు? బ్రో, హౌ డస్ ఎవ్రీవన్ లుక్ సో పర్ఫెక్ట్? వాళ్ళలా నేను ఎందుకు లేను? I want to be like them. I want to feel enough, even once. అదేంటి సడన్గా కరెంట్ పోయింది? ఏంటి ఇంత హెడేక్గా ఉంది? Definitely too early for this. But let me go for a walk. ఏంట్రా ఈ పిల్ల ఇంకా రిప్లై ఇవ్వట్లేదు? అదేంటి, ఎవరైనా మాట్లాడారా ఇప్పుడు? ఈ రోజు నుంచి డైటింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీనా? కానీ ఎవరు మాట్లాడలేదు కదా. ఈవినింగ్ బయటికి వెళ్ళాలి, మమ్మీని ఎలా అడగాలో. అసలు ఏం జరుగు? ఈరోజు కూరలో ఉప్పేయడం మర్చిపోయాను. వాట్ am I hearing thoughts? No way, ఇదంతా భ్రమ. కాదు కాదు, వాట్స్ హ్యాపెనింగ్ టు మీ? అసలు వాయిసెస్ అని నాకు ఎందుకు వినిపిస్తున్నాయి? ఆడు క్లాస్కి వస్తాడో రాడో. Will I at least be employed by the end of next year? చిన్నప్పుడు స్కూలే భలే ఉండేదిరా. అసలు ఏంటి పిల్ల ఇంకా రిప్లై ఇవ్వట్లేదు? ఇన్నిసార్లు హాయ్ అని పెట్టా కదా. నో, వై am I hearing all this? నాకే ఎందుకు? అసలు ఏంటిదంతా? ఇదంతా నిజమేనా? am I in a dream or something? నాకేం అర్థం కావట్లేదు. నాకెందుకు వేరే వాళ్ళ థాట్స్ వినిపిస్తున్నాయి? నాకు తంజీరో లాంటి పవర్స్ ఏమైనా వచ్చాయా? అయినా ఇప్పుడు జోక్ చేసే టైం కాదులే. బట్ సంథింగ్ హ్యాపెన్ లాస్ట్ నైట్. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? హాయ్ గాయ్స్, ఇవాళ మనం కాలేజ్ పక్కనున్న కొత్త ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాం. ఐస్ క్రీమ్ ఎలా ఉందో ట్రై చేసి చూద్దాం. హే, కెఫే భలే ఉంది. హే, రస్వియా కదా వ్లాగ్ చేస్తున్నా? పొద్దున్నే ఇంత ఎనర్జీ ఎక్కడిదిరా బాబు? గ్రేట్, అందరూ హ్యాపీగానే ఉన్నారు. నాకే ప్రాబ్లమ్స్ అన్నీ. అసలు ఈ థాట్స్ వినిపించడం ఏంటో, నాకే ఇలా జరగడం ఏంటో ఏమీ అర్థం కావట్లే. నాకేమైంది? సడన్గా ఐ ఫీల్ వెరీ లో. ఐఎమ్ ఫాలోయింగ్ అపార్ట్. రస్వియా థాట్స్ కదా? నాట్ టుడే. ఇంకా యాక్ట్ చేసే ఓపిక నాకు లేదు. హౌ యూజ్లెస్ మై లైఫ్ ఇస్. ఏం లేదు, సారీ. వాట్? నేను అనుకున్న రస్వియా తినేనా? అసలు తను ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది.
తనేంటి ఇలా ఆలోచిస్తుంది? అసలు నాకేం అర్థం కావట్లేదు. వాట్స్ హ్యాపెనింగ్? హాయ్. హాయ్. అమ్మో, ఇప్పుడు తను నా గురించి నవ్వుకోకుండా ఉంటే చాలు. ఐ హోప్ నో వన్ రిమెంబర్స్ లాస్ట్ టైం. మళ్ళీ తను నన్ను చూసి నవ్వితే వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ అగైన్? ఇంత జాలీగా హ్యాపీగా ఉండే హర్షిని స్మైల్ వెనకాల కూడా ఇంత పెయిన్ ఉందా? ఏంటో. నాకేమైంది? సడన్గా ఐ ఫీల్ వెరీ లో. ఐఎమ్ ఫాలోయింగ్ అపార్ట్. వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ అగైన్? ఓ గాడ్, ప్లీజ్ యాక్ట్ చేసే ఓపిక నాకు లేదు. ఓ గాడ్, ప్లీజ్ డోంట్ బ్రేక్. నాట్ టుడే. హౌ యూజ్లెస్ మై లైఫ్. ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? ఐ కాంట్ బేర్ దిస్ ఎనీమోర్. వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ అగైన్? నాట్ టుడే. When the world goes dark, ఎవరు? truth becomes loud. Save them, save yourself. Their truth will guide yours. నాకు హర్షిని రస్వియ వాయిసెస్ వినిపిస్తున్నాయంటే am I supposed to help them? ఒకసారి వాళ్ళతో మాట్లాడినా. లెట్ మీ కాల్ దెమ్. ఏమైంది? అర్జెంటుగా రమ్మన్నావు? కూర్చోవా హర్షిని, ఒకసారి మాట్లాడాలి. ఓకే. ఐ ఓకే? బాగానే ఉన్నాను కదా, అదేంటి అలా అడుగుతున్నావు? నిజంగానా? అవును. బయట నువ్వు బాగానే ఉన్నా, లోపల నువ్వు ఫీల్ అవుతున్నావు అని తెలుస్తుంది హర్షిని. నీకెలా? హర్షిని, యూ కెన్ ట్రస్ట్ మీ. అసలు ఏమైందో చెప్పు. అంటే యాక్చువల్లీ ఐ యూస్ టు లవ్ గివింగ్ స్పీచెస్ ఆన్ స్టేజ్. సో ఒకరోజు నేను స్పీచ్ ఇస్తున్నప్పుడు సడన్గా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పుడు అందరూ నా గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ సౌండ్స్ అన్నీ నా హెడ్లోకి వెళ్ళి నాకు యాంగ్జైటీ వచ్చి నేను పడిపోయాను. అంతే. ఆ వీడియోని అందరూ వైరల్ చేసి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. I was depressed and embarrassed. That day still haunts me. ఇప్పటికి కూడా క్లాస్లో అందరూ నన్ను చూసి నవ్వుకుంటూనే ఉంటారు. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటా. సో అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళు మర్చిపోతారని. బట్ నాకు ఇంకా అది గుర్తుంటూనే ఉంటుంది. ఇప్పటికీ నన్ను ఎవరు చూసినా సరే వాళ్ళు ఇంకా లోపల నవ్వుతూనే ఉంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎవ్రీ సింగిల్ డే ఐ ప్రిటెండ్. యూ డోంట్ హ్యావ్ టు ప్రిటెండ్. Did I come at the wrong time? No, you came at the right time. Can you be open with me for a while? నేను నీ ఫ్రెండ్ అనుకోవచ్చు. ఓపెన్ గానా? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నువ్వు లోపలంత పెయిన్ పెట్టుకుని బయట అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నావు? పెయినా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు నా గురించి ఏం తెలుసని? I know you're feeling lonely and I know it's hurting you. నన్ను ఎవరు ఇంతవరకు ఇలా అడగలేదు. అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు?
నేను జడ్జ్ చేయట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ యూ. I used to put so much effort in getting ready. I would stare into the mirror so long until I felt confident enough to face the world. I was always chasing perfection. నేను కాలేజ్లో నడుస్తున్నప్పుడు నా క్లాస్మేట్స్ నన్ను చూస్తారు. బట్ వెన్ ఐ ట్రై టు అప్రోచ్ దెమ్ దే టర్న్ అవే. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళల్లో వాళ్ళే జోక్స్ వేసుకొని నవ్వుకుంటుంటారు, అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. దట్స్ వెన్ ఐ ఫౌండ్ వాట్ ట్రూ ఫ్రెండ్షిప్ ఇస్. అండ్ దాట్స్ వెన్ ఐ న్యూ హౌ లోన్లీ ఐ యామ్. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు నా పోస్ట్కి చాలా లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయి. I used to feel like so many people like me and so many people love me. నేను ఆ లైక్స్ అండ్ కామెంట్స్ చూస్తున్నప్పుడు I used to feel so happy and it makes me feel seen. But ఫోన్ ఆఫ్ చేసిన క్షణం I realize there is nothing. There is no one. I feel like I am no one. I am lonely. నేను పర్ఫెక్ట్గా ఉంటే అందరికీ నచ్చుతాను అనుకునేదాన్ని. నేను చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటే అందరికీ నచ్చుతాను అనుకునేదాన్ని. ఎట్ ఫస్ట్ ఇట్ ఆల్ ఫెల్ట్ గుడ్. నా పోస్ట్కి వచ్చిన లైక్స్ అండ్ కామెంట్స్ చూసి ఐ ఫెల్ట్ లైక్ ఐ మ్యాటర్డ్. బట్ దే వర్ జస్ట్ నెంబర్స్, ఎంప్టీ నెంబర్స్, నాట్ ఈవెన్ వన్ రియల్ ఫ్రెండ్. నా చుట్టూ ఇంతమంది జనాలున్నా నేను ఎప్పుడు ఇంత లోన్లీగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. You're not alone anymore. అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు? Because I can hear you, మీ థాట్స్, మీ ఫియర్స్, మీ వాయిసెస్ నాకు అవన్నీ వినిపించాయి. నీకు వినిపించడం ఏంటి? అలా ఎలా సాధ్యం అసలు? ఏమో అదంతా నాకు తెలీదు. మేబీ నిన్న బ్లాక్అవుట్ వల్ల అయిండొచ్చేమో. మేబీ ఇట్స్ ఎ సైన్ టు హెల్ప్ యూ బోత్. నీకు అన్నీ వినిపించాయా? నా ఫియర్స్, నా యాంగ్జైటీ? నేను ఎప్పుడూ అందరితో కంపేర్ చేసుకుంటూ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేదాన్ని. ఐ థాట్ యూర్ ఆల్ జస్ట్ పర్ఫెక్ట్. బట్ నాకు ఎప్పుడు అర్థమవుతుంది ఏంటంటే వీఆర్ ఆల్ జస్ట్ హైడింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయిన్ అని. For the first time, I am learning to be real. And honestly, it feels like I am breathing. I spent years trying to be perfect. Perfect pictures, perfect smile, and perfect life. I thought being admired by the world would make me happy. బట్ నాకు వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నుండి ఆ హ్యాపీనెస్ అయితే రాలేదు. నాకు ఆ జెన్యూన్ హ్యాపీనెస్ నా చుట్టూ ఉన్న జనాల నుండే వచ్చింది. హూ యాక్సెప్టెడ్ మీ వితౌట్ ఎనీ ఫిల్టర్. I used to smile to survive. I thought నేను హ్యాపీగా యాక్ట్ చేస్తే నేను లోపల ఎంత భయపడుతున్నానో ఎవరూ చూడలేరని నేను అనుకున్నా. బట్ ఫియర్ loses its power when you stop running from it. When you stop hiding behind masks and start showing your heart. I am not the girl who fell anymore. I am the girl who got back up. Social media shows us worlds that aren't always real.
It tells us who we should be, how we should look, how perfect our lives must appear. But we forget that we're human. We pray, we fear, we doubt, and that's okay. Maybe the real problem isn't the internet, but how we lose ourselves inside it. Maybe all we needed was a moment to stop. A moment to breathe. A moment to just be ourselves. Sometimes life just wants us to press pause because perfection isn't real, but you are.